సభాధ్యక్షులు, ఈ కార్యక్రమానికి కర్మ కర్త క్రియ మొత్తం ఇతిహాడ్ టీం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన మా బిడ్డల సమానమైన కాలేజ్ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా సోదరులకు, నా సోదరిమణులకు, ఎవరైతే ఇళ్లలో ఉండి ఈ కార్యక్రమంలో ఎవరు ఏం మాట్లాడతారని వింటున్న నా అక్క చెల్లెలకు, తల్లులకు అందరికీ నా హృదయపూర్వక సలాంలు, నమస్కారములు, సత్ శ్రీ అకాల్, ప్రైజ్ ద లార్డ్. సోదరులారా, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ కోసం తాము బ్రతుకుతారు. నేనున్నాను, నేను లక్షణంగా ఉండాలా, నా భార్య బిడ్డలు లక్షణంగా ఉండాలా, అదేవిధంగా నా బంధువులు లక్షణంగా ఉండాలా, అంతే. కానీ సమాజం బాగుండాలని చెప్పి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అటువంటి వ్యక్తులలో ఇతిహాడ్ టీం ముందు వరుసలో ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఒక మనిషికి ఇబ్బంది కలిగితే ఎంతమంది రియాక్ట్ అవుతారు? రియాక్ట్ అవ్వరు, దూరంగా నిలబడి వీడియో తీసుకుంటుంటారు. కానీ ఒక కాకికి ఇబ్బంది జరిగితే 100 కాకులు వస్తాయి. ఆ కాకుల్లో ఉన్న చైతన్యం మనుషుల్లో రావాలనే ఒక ఆలోచనతో ఇతిహాడ్ టీం వాళ్ళు వాళ్ళ స్నేహితులలో ఒక స్నేహితుడు ఏదైతే గుట్కాలకు బానిస అయిపోయి క్యాన్సర్ రోగం వచ్చి వాళ్ళ కళ్ళ ముందర చచ్చిపోతే అతని సావును కళ్ళతో చూసి ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలికినారు. సోదరులారా, నా దగ్గర 20 రోజుల ముందర అశ్వాక్, జోయబ్, అదేవిధంగా వాళ్ళ మిత్రులు నా దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం మేము చెయ్యాలనుకుంటున్నాం, ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పి నన్ను అడిగారు. మీరు ఎక్కడ కార్యక్రమం చేసినా కానీ ఎక్కడైతే బిలో పావర్టీ లైన్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతంలో కానీ చేస్తే దీని ఇంపాక్ట్ అందరికీ తెలుస్తుంది, అందరిలో వెళ్తుంది, అందరిలో చైతన్యం వస్తుంది. కాబట్టి మీరు స్టార్ట్ చేసే ఈ కార్యక్రమాన్ని కోటమిట్ట సెంటర్లోని ఈ సుప్రియా మసీద్ వద్ద చెయ్యమని చెప్పినాను. ఆ రోజు వాళ్ళ టీంలో ఉన్న సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడానికి వాళ్ళు అంగీకరించినారు. సోదరులారా, నేను ఒకటే చెప్తున్నా, ఒక పార్టీ ఉంటుంది, వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు చూసుకుంటారు, లేదా ఇంకొక జమాత్ ఉంటుంది, వాళ్ళ జమాత్కి సంబంధించిన వ్యక్తులకు చూసుకుంటారు, లేదా ఎవరైనా సరే సొసైటీలో వాళ్ళ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. కానీ సమాజం బాగుండాలని చెప్పి ముందుకు వచ్చి ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టినారో, ఈ కార్యక్రమం చేస్తున్నారో, ఈ కార్యక్రమం ఇక్కడితోనే కాకుండా మన పట్టణంలో ఉన్న నలుమూలల్లో కూడా చేయాలని చెప్పి నేను వాళ్ళకు కోరుకుంటున్నాను. చూడండి, తల్లిదండ్రులు మా బిడ్డలు చదువుకుంటారు, ప్రయోజకులు అవుతారు. వాళ్ళు రేపు చదువుకున్న తర్వాత ఒక ఉన్నతమైన స్థానంలో పోయి మనం వృద్ధాప్యం వచ్చిన తర్వాత మాకు సహారా ఆసరా ఉంటారని చెప్పి భావిస్తారు. కానీ ఈరోజు ఎక్కువ మంది ఏదైతే గుట్కాలు ఉన్నాయో ఆ గుట్కాలు, అదేవిధంగా గాంజా, సొల్యూషన్, డ్రగ్స్, మద్యానికి బానిసలు అయిపోతున్నారు. ఒక్కసారి ఎవరైనా సరే గుండెల మీద చెయ్యి పెట్టుకొని మా కుటుంబంలో ఇటువంటి పరిస్థితి ఉందా లేదా అని ఆలోచించుకుంటే ఖచ్చితంగా కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రులను బిడ్డలు కొట్టే పరిస్థితి. పాత రోజుల్లో ఎవరైనా సిగరెట్ తాగుతుంటే పెద్ద మనుషులు రోడ్డు మీదకి వెళ్తుంటే సిగరెట్ని దాపెట్టేసి పక్కకు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈరోజు సిగరెట్ కాల్చుకొని ఎదురుకొచ్చి నిలబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ఏదైతే మీరు ఈ వ్యసనాలకు బానిసలు అవుతున్నారో ఒక్కసారి మద్యం ఫుల్లుగా తాగినోడి పరిస్థితి మీరే చూసుకోండి. ఒంటి మీద బట్టలు ఉండవు, రోడ్ల మీద పడిపోతాడు, కుక్కలు వచ్చి మూతులు లాక్తుంటాయి. అదేవిధంగా దారిలో పోయే వాళ్ళు చూసి నవ్వుకుంటూ వెళ్తారు. ఇంకా పోతే బంగ్యాకు తాగినోడి పరిస్థితి ఏంటంటే వాడి చిన్న మెదడు పనికి చేయదు. ఎప్పుడైతే మనిషి యొక్క చిన్న మెదడు పని చేయదో వాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు వాడికి తెలియదు. కత్తి తీసుకొని వాడి చెయ్యి వాడే కోసుకుంటాడు, కత్తి తీసుకొని వాడి ఒంటి మీద వాడికి వాడే గాయపరుచుకుంటాడు. అదేవిధంగా ఏదైతే గుట్కాలు ఉన్నాయో, నేను కూడా తినేవాడిని గుట్కాలు, నేను కూడా రోజుకు 40 ప్యాకెట్లు తినేవాడిని. 2 నెలల నుంచి నేను వదిలేసినాను. ఎందుకంటే
క్యాన్సర్ వచ్చి నేను చచ్చిపోయే బదులు గుట్కాలు వదిలేసి బ్రతికి ఉండడం మంచిది అనుకున్నా. సోదరులారా, ఏదైతే ఈ గుట్కాలు ఉన్నాయో నోట్లో వేసుకుంటారు. సెల్ ఫోన్ చైనా ఫోన్లు వచ్చేసి ఉన్నాయి. తల్లిదండ్రుల మీద దౌర్జన్యం చేసి ఆండ్రాయిడ్ ఫోన్లు తీసుకుంటారు. గుట్కా నోట్లో వేసుకొని పబ్జి గేమ్లో, లూడో గేమ్లో, జూడో గేమ్లో ఆడుతుంటారు. అది ఉమ్మడానికి కూడా వాళ్ళకి ఓపిక ఉండదు. అదేవిధంగా నోట్లో పెట్టుకొని మౌత్ క్యాన్సర్ వచ్చేసి నోట్లో నుంచి ఆహారం వెళ్ళక గొంతు దగ్గర హోల్ వేసి పైప్ వేసి ఆ పైప్లో నుంచి ఆహారం లోపలేస్తుంటే ఆ బాధ మీకు ఏ విధంగా ఉంటుందో మీకు చూసిన తర్వాత మీ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. మీకోసం మీ తల్లిదండ్రులు ఒక్క పూట అన్నం వదిలేసి 3 పూట్ల మీకు అన్నం తినిపిస్తారు. మీ తల్లిదండ్రులు చినిగిపోయిన బట్టలు వేసుకొని మీకు కొత్త బట్టలు కుట్టిస్తారు. మీ తల్లిదండ్రులు వాళ్ళకు డబ్బులు లేకపోతే కాలేజీలో ఫీజు కట్టడానికి తెలిసిన వాళ్ళ దగ్గర బిచ్చమ్మని చేసి మీకు ఫీజులు కడతారు. అయినా కానీ మీరు మీ తల్లిదండ్రులకు ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ఒక్కసారి నో గుట్కా అని చెప్పండి గట్టిగా. నో గుట్కా చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులు అనేది దేవుడిచ్చిన వరం. మీరు అనారోగ్యంతో బాధపడితే మీకు హాస్పిటల్లో తీసుకొని వెళ్ళడానికి, మీకు నయం చేయించడానికి లక్షల రూపాయలు అప్పులు చేసేస్తారు. కళ్ళ ముందర ఎదిగి వచ్చిన బిడ్డ చచ్చిపోతుంటే ఆ తల్లిదండ్రులకు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సోదరులారా, నేను ఒక్కటి చెప్తున్నా, ఇక్కడ ఎవరికి పెద్ద కాదు, మీకు మీ ఆత్మసాక్షి పెద్దది. మీరందరూ కూడా మీ ఆత్మసాక్షిగా ఒక్కసారి అందరూ లేచి నిలబడి నేను ఏదైతే ప్రతిజ్ఞ చేస్తానో ఆ ప్రతిజ్ఞ కానీ చేస్తే మీలో చైతన్యం వచ్చింది అనుకుంటాను. లేకపోతే ఇంతసేపు నేను మాట్లాడిన మాటలు వేస్ట్ అని వదిలేస్తాను. దయచేసి అందరూ లేచి నిలబడండి ప్లీజ్. నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నా, నేను కానీ నా మిత్రులు కానీ